నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని హున్నాజీపేటలో ప్రధానంగా వడగండ్ల వర్షం కురిసి వరి పంట వర్షార్పణమైంది. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. దెబ్బతిన్న వరి పంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు అంచనా వేసి రైతులకు నష్ట నివారణ అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మంచప్ప రిజర్వాయర్ పూర్తి కాలేదని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో ప్యాకేజీ 1 పనులు పూర్తయిందని, ప్యాకేజీ 2 పనులు పూర్తి చేసి రూరల్ ప్రాంత రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పినాం, మొన్న ఎలక్షన్లప్పుడు చెప్పినాం, ఇప్పుడు నిన్న బడ్జెట్లో కూడా మన ఇరిగేషన్ పెద్ద ఎత్తున ఫండ్ పెట్టారు. మేము ఇరిగేషన్ మంత్రులతో కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కానీ 10 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం అనేది రైతులకు 100% పంటలు ఎండిపోవడానికి కారణం వాళ్ళే. ఇవాళ పసుపు రైతుల మీద ఎవరు వేసారు, ఎర్రజొన్న రైతుల మీద కేసులు ఎవరు పెట్టారు, బెడీలు వేసి. ఇవాళ మంచి రైతుల మీద 304 కేసులు ఎవరు పెట్టారు, టీఆర్ఎస్ కాదా? మరి ఇప్పుడు 10 కిలోల కర్త తీసుకొని రైతులను దోసుకొని తిన్నారు ఎవరు, టీఆర్ఎస్ కాదా? టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఇవాళ కరెంటు ఫ్రీ ఎప్పుడు ఇచ్చినాం? మేము 2004లో ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి టైంలో 20 ఏళ్ళ నుండి ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇప్పుడు రైతుల కొనుగోలు కేంద్రాలు ఎవరు స్థాపించారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. డోర్ స్టెప్ పోయి మేము ఇలా గింజ కొంటున్నాం. వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం ఇలా సన్నవడ్లను. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకొకటి ఏంటంటే మనము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులను మనం సకాలంలో అందించడం వల్ల రైతుకు మార్కెటింగ్